నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నాటి ముఖ్యాంశాలు రాష్ట్రంలో క్రీడా రంగానికి మంచి రోజులు వచ్చాయన్న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాజకీయాల్లో గెలుపోటములు సహజమని తమ తప్పులు సరిదిద్దుకుంటూ వైసీపీ బలోపేతానికి మరింత కష్టపడి పనిచేస్తామన్న తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ రాష్ట్రంలో నైపుణ్యం గల క్రికెటర్స్ ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనిచేయబోతుందన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చంద్రబాబు నాయుడు గారు క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని ఇప్పుడు రాష్ట్రంలో క్రీడా రంగానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సుప్రసిద్ధ భారతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ర పుట్టినరోజును పురస్కరించుకొని ఏటా జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరు కాగా ప్రముఖ క్రీడాకారులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా తొలుత మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్రీడా రంగ ప్రముఖులతో కలిసి మేజర్ ధ్యాన్ చంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, హాకీ క్రీడ ద్వారా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన మేజర్ ధ్యాన్ చంద్ర జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవటం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని యువత ఏదో ఒక ఇష్టమైన క్రీడను ఎంచుకొని అందులో రాణించేందుకు సాయశక్తులా కృషి చేసి రాష్ట్రానికి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు శారీరకంగా దృఢంగా ఉండేందుకు ఫిట్నెస్ పైన దృష్టి సారించాలని, రోజులో కనీసం 30 నిమిషాలు ఇందుకు కేటాయించాలని సూచించారు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని చెప్పారు. అనంతరం బ్యాడ్మింటన్ అంతర్జాతీయ క్రీడాకారిణి పివి సింధు మాట్లాడుతూ అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ర స్ఫూర్తితో ఏదో ఒక క్రీడను ఎంపిక చేసుకొని కష్టపడి సాధన చేసి ఉన్నతంగా ఎదగాలని పిలుపునిచ్చారు. భారతదేశ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా విసిఎండి గిరీషా గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పివి సింధు గారికి, అలాగే సహచర అథ్లెటిక్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే 5 సంవత్సరాల్లో కొత్త క్రీడా పాలసీ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న గ్రౌండ్స్ అయితేనేం, కోచెస్ విషయంలోనైతేనేం, క్రీడాకారుల విషయంలోనైతేనేం ప్రత్యేక దృష్టి తీసుకొని ఒక స్పోర్ట్స్ హబ్గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే అమరావతి అయితేనేం, తిరుపతి అయితేనేం, అలాగే వైజాగ్లో క్రీడాకారులకు అందుబాటులో ఉండే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ట్రాక్లు అయితేనేం, స్టేడియాలు అయితేనేం తెచ్చేదానికి కృషి చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి చెప్తున్నాం, ఎవరు అధైర్యపడద్దండి. తల్లిదండ్రులకు మేము ఒకటే హామీ ఇస్తున్నాం, రాబోయే కాలంలో శాప్ తరపున మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేషనల్ స్పోర్ట్స్ డే అండి, మనందరికీ తెలుసు మేజర్ ధ్యాన్ చంద్ గారి బర్త్డే. అండ్ ఆయన ఎంతో జనరేషన్స్కి ఎంతో ఇన్స్పైర్ చేశారు. సో అలాగే మనందరికీ వాళ్ళ చాలా సంతోషంగా మనం అందరం ఈ కార్యక్రమం జరుపుకున్నాము. అలాగే ఇప్పుడు ఫ్లాగ్ ఆఫ్ కూడా చేస్తాము. మినిస్టర్ గారు అలాగే ఈసీఎండి గారు కూడా చేస్తారు. సో చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చి మనం ఇంతమంది పిల్లల్ని చూసినందుకు. ఎంతోమంది యంగ్స్టర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ బాగా కష్టపడి ఏ స్పోర్ట్లో అయినా పైకి రావాలి అని నేను కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని తమ తప్పులు సరిదిద్దుకుంటూ వైసీపీ బలోపేతానికి మరింత కష్టపడి పనిచేస్తామని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చిరస్థాయిగా ఉండిపోతాయని అన్నారు. ఏ కష్టం వచ్చినా వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 12వ
డివిజన్ అయ్యప్పనగర్లో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీ సిద్ధాంతాలను, నమ్మకాలను, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ డివిజన్లో 15 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అవినాష్ తెలిపారు. డివిజన్లో మెయిన్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు నిర్మించినట్లు చెప్పారు. కొన్ని కారణాల వలన తాము ఓడిపోయినప్పటికీ డివిజన్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చిరస్థాయిగా మిగిలిపోతాయని అన్నారు. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని, దానిలో భాగంగానే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైసీపీ అధినేత జగన్ కు కష్టాలు ఏమీ కొత్త కాదని, పార్టీ పెట్టినప్పుడు 2 వ్యక్తులుగా ఉన్న వైసీపీ నేడు కోట్లాది మంది అభిమానులు సంపాదించుకుందని గుర్తు చేశారు. అన్ని ప్రధాన పార్టీలు కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేసినా తమ పార్టీకి 40% ఓట్లు వచ్చాయని చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జగన్ కోసం కష్టపడి పనిచేస్తామని, పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ ఇన్ఛార్జ్ మాగంటి నవీన్, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో డివిజన్ల వారి కార్యకర్తల సమావేశం ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా 12వ డివిజన్లో 12వ డివిజన్ కమిటీ సభ్యులు, 12వ డివిజన్కి సంబంధించిన బూత్ నాయకులు కానివ్వండి, ముఖ్య నాయకులు అందరూ ఒక సమక్షంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్ నాయకులందరూ గారు పాల్గొని ప్రతి నాయకులకి, ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రాబోయే రోజుల్లో అండగా ఉండే విధంగా, వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తోడుగా ఉండే విధంగా పార్టీ ఒక సిద్ధాంతాలని, పార్టీ కార్యక్రమాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయాలను అన్నీ గారు ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో గారు కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వస్తడం జరిగింది. ఎందుకంటే ఈ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో దాదాపుగా 15 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అనేక మెయిన్ రోడ్స్ కానివ్వండి, ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, అనేక కార్యక్రమాలు ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఒక గాలిగా వచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తాం. అయినా ఏదైతే మేము చేసిన కార్యక్రమాలన్నీ గల ఈ డివిజన్లో ప్రజానికం చిరస్థాయిగా గుర్తుండిపోయే కార్యక్రమాలు చేసాం. కాబట్టి ఎక్కడ తప్పు జరిగింది, మళ్ళీ మా నాయకుల్ని, కార్యకర్తల్ని ఉత్సాహపరుచుకుంటూ మళ్ళీ బూత్ లెవెల్ నుంచి గారా మేమందరం గారు గట్టిగా ముందుకెళ్ళే విధంగా ఈరోజు ఈ సమావేశాలు మేమందరం గారు చర్చించుకోవటం జరిగింది. ఒక్క విషయం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలు ఏం కొట్టగదు. చేసిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరూ ఒకటే చెప్పేది, ఈ రోజున మనం గత ఎలక్షన్లో ఓడిపోవడం అనేది జరిగింది. విజయవాడ నగరంలో రాజకీయంగా దేవినేని అవినాష్ గారు ఆ రోజు నుంచి కూడా మనం ప్రతిపక్షంలో ఉన్నామా, అధికారంలో ఉన్నామని కాకుండా దర్దాపులు ఇప్పుడు 40 సంవత్సరాలు అయితే దర్దాపు ఈ ప్రతిపక్షంలో ఉండడం అనేది వాళ్ళ కొత్త ఏం కాదు. గత 40 సంవత్సరాల మట్టి రాజకీయాల్లో నెహ్రూ గారు ఫ్యామిలీ ఉన్నంలో 20 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదు, అధికారంలో ఉన్నప్పుడు ఎగరాల్సిన పని లేదు. మనం ఎప్పుడైనా సరే ఈ విజయవాడ నగరానికి ఒక బ్రాండ్గా దేవినేని రాజశేఖర గారి ఆఫీస్ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉంటుంది. పేదలకి, ప్రజలకి, కార్యకర్తలకి, నాయకుడికి అండగా ఉంటూ ఏ ప్రజలు వచ్చినా కానీ వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పని, ఆదుకుంటారని చెప్పని అదే రకంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్ళి రాబోయే కాలంలో మన జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని స్థాపించే రకంగా, అవినాష్ గారిని గెలిపించే రకంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పని చెబుతూ మనందరం ఒకటే నిర్ణయం, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలను కాపాడుకోవాలి, మన నాయకుల్ని, కార్యకర్తలను కాపాడుకోవాలి. జై జగన్.
రాష్ట్రంలో నైపుణ్యం గల క్రికెటర్స్ ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనిచేయబోతుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెటర్స్ ను వెలుగులో తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కృషి చేయబోతుందని, దసరా నుంచి సంక్రాంతి పండుగ మధ్య రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించబోతున్నట్లు ఎంపీ చెప్పారు. ఇటీవల బదిరా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లో మోకాలికి గాయమైన డెఫ్ అండ్ డమ్ రావూరి యశ్వంత్ కి డాక్టర్ భార్గవ్ రామ్ అత్యాధునిక వైద్యంతో ఆపరేషన్ విజయవంతం చేశారు. ఆపరేషన్ జరిగిన 4 నెలల్లో రావూరి యశ్వంత్ 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి శ్రీనగర్ లో జరిగిన మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా యశ్వంత్ కి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, గాయపడిన రావూరి యశ్వంత్ కి విజయవంతంగా ఆపరేషన్ చేయటమే కాకుండా మానసిక స్థైర్యం కోల్పోకుండా తిరిగి త్వరగా కోలుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న డాక్టర్ భార్గవ్ రామ్ కి అభినందనలు తెలిపారు. భద్ర క్రికెటర్ యశ్వంత్ కఠోర దీక్ష, పట్టుదలను కొనియాడారు. డెఫ్ అండ్ డమ్ క్రీడాకారులను ఆదుకునే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వారికి ఉపయోగపడే విధంగా విధి విధానాలు తయారు చేస్తామన్నారు. ఇటీవల డెఫ్ అండ్ డమ్ క్రికెట్ ఆర్గనైజేషన్ సభ్యులు తనని గుంటూరులో కలవడం జరిగిందన్నారు. ఆ సమయంలో వారికి ఏసీఏ తరపున కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు ఆర్థిక సాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున రావూరి యశ్వంత్ కి ఎటువంటి సాయమైనా తప్పకుండా అందజేస్తామన్నారు. తనకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంలో గాయపడిన క్రీడాకారులకు అండగా నిలబడేందుకు ఒక స్కీమ్ ఉందని, ఆ స్కీమ్ ద్వారా ఆర్థికంగా ఆదుకునే విధంగా కృషి చేస్తామన్నారు. వికలాంగులు క్రీడల్లో రాణించేందుకు ఏ సాయమైనా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వెంకటరమణ గారికి, భార్గవరావు, మీరు చాలా వండర్ఫుల్ జాబ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక డాక్టర్ జాబ్గానే, ప్రొఫెషనల్గానే కాకుండా పేషెంట్కి ధైర్యం నింపడం నిజంగా చాలా అభినందనీయ విషయం. ఎందుకంటే ఒక భయమైన ప్యానిక్ సిచ్యువేషన్లో ఉండే పేషెంట్ని, అందులో ముఖ్యంగా ఒక క్రీడాకారుని, వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టి సర్జరీ చేయడంలో మీరు చేసే ప్రయోగం చాలా బాగుంది. తప్పకుండా మీలాంటి వాళ్ళు సంఘ సేవగా చేసే డాక్టర్లుగా మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇక ఒకటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే అంటున్నారు, వాళ్ళు మెడికల్ హబ్గా విజయవాడ అవ్వాలని కోరుకుంటున్నారు. అటువంటి మెడికల్ హబ్ అయ్యే ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కావాలని, మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీలాంటి డాక్టర్లు కొంతమందిని తీసుకుని వెళ్ళి వారికి విషయాలు కూడా వివరించాలని కోరుకుంటున్నాం. ఇది డాక్టర్ భార్గవ్ రామ్ గారికి, యశ్వంత్ గారికి, వీళ్ళిద్దరికీ కూడా ఖచ్చితంగా అభినందనలు తెలియజేసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రధానమైన లెగ్మెంట్ తెగటం అంటే అది అనుభవించిన వాళ్ళు మాత్రం తెలుస్తుంది. ఎంత కాలు అసలు ఉందా లేదా అనే ఫీలింగ్ వస్తుంది. నొప్పి తెలియకపోయినా కాలు ఏలాడిపోయినట్టు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి నుంచి 140 కిలోమీటర్ స్పీడ్ అయ్యేటువంటి నేను ఆ విజువల్స్లో కూడా చూశాను. యశ్వంత్ గారి చేసిన ఆపరేషన్లో లేటెస్ట్ ఆపరేషన్ అనేది ఆల్ ఇన్సైడ్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అంటారు. ఆ ఆపరేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే వెరీ స్మాల్ హోల్తో చేస్తారు ఆపరేషను. తర్వాత వెంటనే రికవరీ కూడా చాలా ఫాస్టర్గా ఉంటుంది. మామూలుగా అన్ని ఏసీఎల్స్లోనూ బయట బ్రేస్ వేయటం అవి ఉంటాయి అండ్ లాంగ్ ప్రాసెస్ టు రికవరీ ఉంటుంది. ఇందులో లోపలే బ్రేస్ వేస్తారు, దాన్ని ఇంటర్నల్ బ్రేస్ అంటారు. సో దానివల్ల ఏంటంటే బ్రేస్ అవసరం లేదు, ఎక్స్టర్నల్ ఎనీ బ్రేస్ అవసరం లేదు. తొందరగా ఫిజియోథెరపీ అది స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేయడం వల్ల ఈ బీ ఫాస్టర్ టు ద గేమ్, మళ్ళీ తొందరగా కోలుకోవచ్చు. యశ్వంత్ కేసులో అయితే జస్ట్ 4 monthsలోనే మళ్ళీ క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్ళడం జరిగింది. సో ఈ గాట్ టు హిజ్ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీకి వెళ్ళిపోగలిగారు. సో ఏంటంటే మెయిన్గా మనకున్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో స్పోర్ట్స్ ఇంజరీస్ అయిపోతే ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్పోర్ట్స్ కెరియర్. మళ్ళీ రీగైన్ అయ్యి ఇదివరకు నార్మల్గా ఎలా స్పోర్ట్స్ ఫంక్షనింగ్ చేయగలరో మళ్ళీ అట్లాగే తీసుకురాగలం మనం ఇప్పుడున్న ఎక్స్పర్టీస్ వల్ల. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఫస్ట్ స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ వెంకటరమణ గారు అండ్ భార్గవ్ గారు. ఈ పొజిషన్లో మా బ్రదర్ మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేశారంటే భార్గవ్ గారు సర్జరీ మూలంగానే. సో 1 hour ఎగ్జాక్ట్ 1 hour ఆయన ఇన్స్పైర్ చేశారు మా బ్రదర్ని. అసలు ఆడలేను అని చాలా భయపడ్డాడు. అసలు సర్జరీకి వెళ్ళడానికి కూడా చాలా భయపడితే సార్ వీడియోస్ చూపించి నువ్వు మళ్ళీ రికవర్ అయ్యి ఆడగలవు అంటే అగైన్ హీ స్టార్టెడ్. సర్జరీ చేసిన 4 monthsకి స్టార్ట్ చేశాడు కెరియర్ని. బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంటర్నేషనల్ తను ఆల్రెడీ 2015 నుంచి తన కెరియర్ ఆల్రెడీ దీంట్లోనే ఉంది.
ఇండియాలోనే డెఫెండమ్ టీంలో ఫాస్ట్ బౌలర్ తను. సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ పర్సన్ సెలెక్ట్ అయింది కూడా తనే. తెలుగుదేశం పార్టీకి హరికృష్ణ అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. మాతృభాష మీద హరికృష్ణకు ఎంతో అభిమానం ఉండేదని గుర్తు చేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు నందమూరి హరికృష్ణ వర్ధంతి కార్యక్రమం సింగ్నగర్ టీడీపీ సెంట్రల్ ఆఫీసులో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నందమూరి హరికృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రవాణా శాఖ మంత్రిగానే కాకుండా రాజ్యసభ సభ్యునిగా నందమూరి హరికృష్ణ అందించిన ప్రజాసేవలు నిరుపమానమని కొనియాడారు. తెలుగు భాష పట్ల మక్కువతో రాజ్యసభలో మాతృభాషలోనే మాట్లాడటం హరికృష్ణకే సొంతమైందని అన్నారు. హరికృష్ణ ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నందమూరి తారక రామారావు గారి తనయులైనటువంటి నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఆయనకి సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఘన నివాళులు అర్పిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో చేయడం జరిగింది. పార్లమెంట్లో ఒక మాజీ రాజ్యసభ సభ్యుడిగా అలాగే మాజీ మంత్రిగా అనేక సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు. ఆయన ఆశయాలు పేద వర్గాల కోసం పనిచేసినటువంటి విధానం కానీ తెలుగు జాతి కోసం పనిచేసిన విధానం కానీ నందమూరి తారక రామారావు తనయుడిగా తెలుగు వర్గాల కోసం పనిచేసిన విధానాన్ని ప్రజల్లో ముందు తీసుకెళ్తాం. ఆయన ఆశయాల్ని కొనసాగిస్తాం. స్పేస్ ఎగ్జిబిషన్ విద్యార్థుల్లో నూతన ఉత్సాహం కలిగించిందని ఇస్రో స్పేస్ సైంటిస్ట్ చందు సాంబశివరావు, తుమ్మల శ్రీకుమార్ చెప్పారు. చంద్రయాన్ 3 విజయవంతమై సంవత్సరం అవటంతో ఆ విజయాన్ని గుర్తు చేస్తూ ఈ ఎక్స్పో నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్ర లయాలా కాలేజ్ భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డే ఎగ్జిబిషన్ ఆన్ వీల్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇస్రో సైంటిస్ట్ చందు సాంబశివరావు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ తుమ్మల శ్రీకుమార్తో కలిసి మాట్లాడారు. స్పేస్ ఎగ్జిబిషన్ కి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. చంద్రయాన్ 3 విజయవంతమైన సందర్భంగా ఆగస్టు 23న జాతీయ స్పేస్ డే నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. అంతరిక్ష పరిశోధన అనేది సాధారణ మానవుల్లో సైతం స్ఫూర్తిని రగిలించిందని అన్నారు. శాస్త్రవేత్తలను తయారు చేయాలన్నది దీని ప్రధాన ఉద్దేశం అని చెప్పారు. విద్యార్థుల్లో ఉత్తేజం కలిగించడానికి ఈ ఎగ్జిబిషన్ పెట్టినట్లు చెప్పారు డాక్టర్ తుమ్మల శ్రీకుమార్. ఈ ఎక్స్పోని చూడడానికి కళాశాల, పాఠశాల విద్యార్థులు తరలి రావాలని కోరారు. స్పేస్ సెంటర్ అనేది టెలికమ్యూనికేషన్, అగ్రికల్చర్తో పాటు వివిధ రంగాలను టచ్ చేస్తుందని అన్నారు. ఆంధ్ర లయాలా కాలేజ్ శ్రద్ధ పెట్టి కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. కళాశాలలో
స్పేస్ ఎగ్జిబిషన్ ఇస్రో నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు వారి పరికరాలు అలాగే రాకెట్ నమూనాలను ప్రదర్శించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా వచ్చిన ఇస్రో స్పేస్ సైంటిస్ట్ శ్రీ చందు సాంబశివరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆంధ్ర లోయలా కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ స్పేస్ ఆన్ వీల్స్ అనేది ఆంధ్ర లోయలా కాలేజ్ స్టూడెంట్సే కాకుండా మన సిటీలో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అన్ని స్కూల్స్ అందరూ కూడా మరి రావడానికి ఇక్కడ సైన్ అప్ అయ్యి వాళ్ళు వస్తున్నారు, చూస్తారు. వాళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎందుకు ఆంధ్ర లోయలా కాలేజ్ ఎంత ఇంట్రెస్ట్ తీసుకుని ఈ కార్యక్రమాలు చేస్తుంది అనేది కూడా మనం గమనించాలి. ఇది ఒక సైన్స్ స్టూడెంట్స్ కనో ఫిజిక్స్ స్టూడెంట్స్ కనో స్పేస్ మీద మాకు ఎంప్లాయ్మెంట్ కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకనే కాకుండా అందరికీ ఇప్పుడు స్పేస్ అనేది మన వ్యవసాయ రంగానికి వివిధ రకాల రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఆ రంగాల్ని టచ్ చేస్తూ మరి ముఖ్యంగా కమ్యూనికేషన్స్ రంగాలు, టెలికమ్యూనికేషన్స్ రంగాలు, అలాగే డిఫెన్స్ రంగాన్ని, అగ్రికల్చర్ని అన్ని రంగాల్ని కూడా టచ్ చేస్తుంది. కాబట్టి అదంటే ఏంటో తెలుసుకోవడం అనేది మన బాధ్యత. ఇలాంటి ఈ అవేర్నెస్ని ఇంప్రూవ్ చేయటం అనేది ఒక రకంగా మనకు రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత కూడా. మన ఫాదర్స్ ఏం చేశారంటే, మన ఫౌండింగ్ ఫాదర్సు మన దేశంలో సైంటిఫిక్ టెంపర్ని పెంచాలి, సైంటిఫిక్గా ఆలోచించడానికి ప్రజానీకాన్ని సిద్ధం చేయాలి. అలా చేసే క్రమంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రభుత్వాలు చేస్తుంటాయి, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తుంటాయి. ఆంధ్ర లోయలా కాలేజ్ దాంట్లో ఫ్రంట్లో ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఇది 3వసారి అనుకుంటాను స్పేస్ ఆన్ వీల్స్ అని చెప్పేసి ప్రత్యేకంగా స్పేస్ అంతరిక్షంలో ఏం జరుగుతుంది, అంతరిక్షంలో భారతదేశం ఎంత ప్రగతిని సాధించింది, మనం ఎలాంటి రాకెట్స్ని తయారు చేసుకోగలిగాం, ఎలాంటి సెటిలైట్స్ని తయారు చేసుకోగలిగాం, వీటిని మనం లాంచ్ చేసిన తర్వాత ఎలాంటి డేటాని మనం గ్యాదర్ చేస్తున్నాం, ఎలాంటి డేటాని సంపాదిస్తున్నాం, దాని ద్వారా మనకి ఏమేమి తెలుస్తుంది, మన నదులు ఎలా ఉన్నాయి, మన అడవులు ఎలా ఉన్నాయి, మన ఖనిజ సంపద ఎలా ఉంది. ఏదైనా ప్రాంతంలో ఒక విపత్తు జరిగినప్పుడు, నేచురల్ విపత్తు జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి కేరళలో వయనాడ్లో ల్యాండ్ స్లైడ్ జరిగింది. కొండ చర్య కూలిపోవటం వల్ల, జారిపోవటం వల్ల మరి దాదాపుగా ఒక గ్రామం అంతా కూడా డిస్ప్లేస్ అయిపోయింది. వందలాది మంది చనిపోవడం జరిగింది, వేలాది మంది నిరాశ్రయులు అవడం జరిగింది. ఇలాంటి వాటిని ముందుగా పసిగట్టడానికి, ముందుగా దాన్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఫ్యూచర్లో మనం ఈ టెక్నాలజీస్ని వాడుకోవాలి. ఇప్పుడు ఏం చేయగలుగుతున్నామంటే ఏదైనా జరిగిన తర్వాత దాన్ని మానిటర్ చేయడానికి, రిలీఫ్ ఆపరేషన్స్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనందరి జేబుల్లో ఉన్న ఈ మొబైల్ ఫోన్స్ పనిచేయడానికి, మన ఇళ్లలో ఉన్నటువంటి టీవీలు పనిచేయడానికి, మనకి టైమ్లీ మన వాతావరణ పరిస్థితులను మనకు తెలియచేయడానికి కూడా మనం ఈ సెటిలైట్స్నే వాడుకుంటున్నాం. అలాగే మనకి ట్రాన్స్పోర్ట్ రంగంలో చూసుకున్నట్టయితే మన రహదారుల మీద కంజెషన్ ఎలా ఉంది, ట్రాఫిక్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, మనం పలానా చోటకి వెళ్ళాలంటే ఏ రూట్ తీసుకోవాలి. గూగుల్ మ్యాప్స్ అని మనం పైకి అంటున్నాం, కానీ గూగుల్ మ్యాప్స్ ఎలా పనిచేస్తుంది, జీపీఎస్ అనే ఒక సిస్టమ్ ద్వారా ఒక సెట్ ఆఫ్ సెటిలైట్స్ ద్వారా పనిచేస్తుంది. దానికి ఆల్టర్నేటివ్గా మనం ఇండియాలో నేవిక్ అని ఒకటి తయారు చేసుకున్నాం. అది మన డిఫెన్స్ పర్పసెస్కి, రాబోయే రోజుల్లో మన సివిలియన్ పర్పసెస్ కూడా వాడుకుంటాం. ఇలా ప్రతి రంగంలో కూడా ఇవాళ మనకి హైదరాబాద్లో బయలుదేరిన ట్రైన్ ఏ స్టేషన్ దాకా వచ్చింది, ఎంతసేపట్లో మన విజయవాడ స్టేషన్కి వస్తుంది అని చెప్పగలుగుతున్నాము అంటే బికాజ్ ఆఫ్ satellite communications, because of GPS, because of future NAVIC ఇలా చెప్పగలుగుతున్నాం. ఇలా మన జీవితంలో అన్ని డైమెన్షన్స్లో కూడా స్పేస్ మనని టచ్ చేస్తుంది. అది ఏదో సైంటిస్టుల వరకే పరిమితం కాదు, సామాన్య ప్రజానీకానికి కూడా రోజువారీగా స్పేస్ నుంచి కొంత లాభం జరుగుతుంది, వాళ్ళకి కొంత ఉపయోగం జరుగుతుంది, జీవన విధానం మెరుగవుతుంది. మన జీవన విధానంలో మరి ఏమంటుందని ఆ సౌలభ్యాలు ఏదైతే కోరుకుంటున్నామో, ఒక డెవలప్డ్ కంట్రీలో ఏది ఉందని మనం అనుకుంటున్నామో అలాంటి ఫీచర్సు, అలాంటి సదుపాయాలు మనకు కూడా కావాలి. కాబట్టి మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. కాబట్టి స్పేస్ని ఒక రంగంగా ఎన్నుకుని ఆ రంగాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో ఆ స్పేస్ సెక్టర్ అనేది గతంలో మనం చూసినటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనుకోండి, ఐటీ రెవల్యూషన్ అనుకోండి, ఇది ఇంకొక రెవల్యూషన్. స్పేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ అనదర్ రెవల్యూషన్. కాబట్టి మనం దాని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలాగే ఇస్రోలో చేసినటువంటి అనేక రాకెట్స్ కానివ్వండి, సెటిలైట్స్ కానివ్వండి, ఈ బస్లో ఈ స్పేస్ ఆన్ వీల్స్ అనే ఎగ్జిబిషన్లో చూపిస్తున్నారు. అందరూ వచ్చి చూడండి, మనం అంచెలంచెలుగా ఎలా పెరుగుతున్నాం. ఇవాళ చంద్రయాన్ గురించి మాట్లాడుతున్నాం, గగనయాన్ గురించి మాట్లాడుతున్నాం, మనం అంతరిక్షంలోకి మన ఓన్ యాస్ట్రోనాట్స్ని పంపాలని మనం ట్రై చేస్తున్నాం. ఇవన్నీ కూడా
మేజర్ అచీవ్మెంట్స్ ఇవన్నీ చేశాం కాబట్టి భారతదేశం ప్రపంచంలో టాప్ 3నో 4 దేశాల సరసన ఉంది అని చెప్పుకోవడానికి మరి వేలాది యూనివర్సిటీసు వేలాది కాలేజెస్ కంపెనీలు అలాగే ఇస్రో సెంటర్సు ఇస్రో ఇవన్నీ కూడా మనకి కలిసి పనిచేయటం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఇప్పుడున్న స్టూడెంట్స్ కూడా దాని మీద ఇంట్రెస్ట్ కలగజేసుకుని దాంట్లోకి వెళ్ళి పనిచేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. కాబట్టి స్పేస్లో పనిచేయటం అనేది ఏదో కొంతమందికి డ్రీమ్ మాత్రమే కాదు, మనందరికీ కూడా ఒక సెక్టోరల్ ఆపర్చునిటీని, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇచ్చే దిశగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కాబట్టి మన కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి మరి ఎంత ఆలోచించి 1962లోనే ఆలోచించి జవహర్లాల్ నెహ్రూ గారిని కన్విన్స్ చేసినటువంటి హోమీ బాబా గారికి, డాక్టర్ సారాభాయ్ గారికి, ప్రొఫెసర్ ఎంజీకే మీనన్ గారికి, అలాంటి పెద్దలందరికీ అక్కడి నుంచి మనం మరి రీసెంట్గా ఐకానిక్ ఫిగర్స్ లైక్ డాక్టర్ అబ్దుల్ కలాం గారి వరకు, ఇప్పుడున్న సోమనాథ్ గారి వరకు వాళ్ళందరూ కూడా దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ దేర్ లైఫ్స్, దే హ్యావ్ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్స్ ఫర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, స్పేస్ డెవలప్మెంట్. ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ సర్వీసెస్కి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ స్పిరిట్ని మనం కంటిన్యూ చేయాలి, మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన యువతకు తెలియజేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలని మనం విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి విజయవాడ వాసులందరికీ కూడా ఈ ప్రత్యేకంగా ఆహ్వానం ఏంటంటే లోయలో కాలేజీకి రండి. మీరు స్టూడెంట్సే కాదు పెద్దలు కూడా రండి, మీరు అందరూ చూడండి, మీరు మన ప్రోగ్రెస్ని తెలుసుకోండి, మెచ్చుకోండి, సపోర్ట్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ స్పేస్ ఆన్ వీల్స్ అంటే అంతరిక్ష యాత్రలు వాటికి సంబంధించినటువంటి ఒక బస్సు నమూనాను తీసుకొచ్చి ఇక్కడ వచ్చారు. అలాగే జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, గగనయాన్ వంటి నమూనాలను కూడా తీసుకొచ్చారు. ఈ ప్రధానమైనటువంటి స్పేస్ ఎగ్జిబిషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే చంద్రయాన్ 3 సక్సెస్ అయిన తర్వాత, అంటే ఈ చంద్రుడి మీద భారతదేశం సంబంధించినటువంటి చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి కరెక్ట్గా సంవత్సరం అయింది. అందుకని ఆగస్టు 23ని నేషనల్ స్పేస్ డే అంటే భారత జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. దాని ఆవశ్యకతను చెబుతూ, అంటే టచింగ్ స్పేస్ టచింగ్ లైవ్స్, అంటే అంతరిక్షాన్ని మనం చేరుకున్న ఉద్దేశం సామాన్యుడి జీవితాలను ఏ విధంగా స్పృశించింది అంతరిక్ష పరిశోధన. ఈ పరిశోధన యొక్క ఆవశ్యకతని విద్యార్థుల్లో రగులు కొల్పి భవిష్యత్తులో భారతదేశానికి కావాల్సినటువంటి శాస్త్రవేత్తలను తయారు చేయడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. దీనిలో హీట్ షీల్డ్ సంబంధించినటువంటి కానీ, అలాగే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కానీ, జియో స్టేషనరీ లాంచ్ వెహికల్ కానీ, హ్యూమన్ రాకెట్ లాంచ్ వెహికల్ అంటే గగనయాన్, ఇలాంటి అనేక రకాలైన ఓషన్ శాట్ కానీ, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కానీ, వీటన్నిటి యొక్క విస్తృత ప్రయోజనాలు, సామాన్యుని యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. మనం ఉపగ్రహాలు, ఈ భారత ఉపగ్రహాలు ఇవాళ ప్రపంచంలోనే మొదటి 5 దేశాల్లో ఒక దేశంగా భారతదేశం ఉంది. సో ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో ఒక ఉత్సాహాన్ని రగులు కొల్పడానికి ఈ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర లయోలా కళాశాల, ఇస్రో ఇది మనం ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆంధ్ర లయోలా కళాశాల ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వారు ఇస్రో శాస్త్రవేత్తలతో మాట్లాడి వారి యొక్క నమూనాలని, రాకెట్లని, వారు చంద్రయాన్, మంగళయాన్ వాటిల్లో యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి లయోలా కళాశాలలో ఉన్న 6000 మంది విద్యార్థులకి ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఔత్సాహికులకి, సైన్స్ ఆసక్తి గల వాళ్ళకి ఈరోజు సుమారుగా 2000 మంది విద్యార్థులకి బయట స్కూల్స్ నుంచి తెప్పించడం జరుగుతుంది. ఈ రోజంతా మార్నింగ్ ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా వీడియో ప్రజెంటేషన్ ఉంటుంది. తర్వాత స్పేస్ ఆన్ వీల్స్ అంటే బస్సులో మనం గతంలో ప్రయోగించిన రాకెట్ల యొక్క నమూనాలు వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే మన ఈ ఇస్రో మొత్తం లాస్ట్లో గత కొన్ని సంవత్సరాలుగా ఇస్రో ఎలా అభివృద్ధి చెందింది, ఎటువంటి ప్రయోగాలు ప్రదర్శించింది, ఎలాంటి శాస్త్రవేత్తలు ఈ ఇస్రోని డెవలప్ చేశారు, ముఖ్యంగా మన నెల్లూరులో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆ స్పేస్ సెంటర్ని ఎలా డెవలప్ చేశారు, అటువంటి నమూనాలన్నింటినీ ఈరోజు ఆంధ్ర లయోలా కళాశాల ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల వారు ఈరోజు సాయంత్రం 6 గంటల లోపు ఈ ప్రదర్శనని తిలకించి ఆనందించి నాలెడ్జ్ గెయిన్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.
My name is Glories Marin. I am from Andhra Loyola College, and he's Mr. David, Krishna, and Giridhar. Few of us we are today here in Andhra Loyola College. We are celebrating our not actually we celebrate the Space Day. It's on 23rd of August, but for some stances of date issues, we changed it to 29th. So today, ISRO Space on Wheels. There is an exhibition conducted by ISRO. There will be a bus. It will come and explain about the scientists there come and explain about different types of rockets and etc. things. I mean the satellites and the propulsion modules and etc. things. You can learn out a lot about even propulsion or engines or something like that. You can from beginning, from the history to the present times, about the upcoming missions including Gaganyaan or Mangalyaan 2 missions or etc. lot of things. So the interested ones may please come and visit Loyola, and actually we are very proud to stand here. We are very proud to study here because it's a very great opportunity to stand here and speak with you like this. Thank you. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహం స్ఫూర్తి కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆకాంక్షించారు. లేబర్ కాలనీలోని స్టేడియంలో డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేస్తున్న 72 అడుగుల మట్టి విగ్రహం నమూనాను బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్లోని ఖైరతాబాద్ వినాయక విగ్రహం గురించి చెప్పుకునేవారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేస్తున్న గణేష్ని మట్టి విగ్రహం గురించి చర్చ జరుగుతుందన్నారు. గడిచిన 5 ఏళ్లు వైకాపా పాలకులు ఉద్దేశపూర్వకంగా మట్టి గణేశుని విగ్రహ ఏర్పాటును అడ్డుకోవటం విచారణకరమన్నారు. రాష్ట్రంలోని 8 ప్రధాన దేవాలయాలైన తిరుమల, కాణిపాకం, కాళహస్తి, శ్రీశైలం, దుర్గగుడి, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల దేవస్థానంలో కళ్యాణమూర్తులను లేబర్ కాలనీ గ్రౌండ్లో సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు నిత్య కళ్యాణం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్కు ఆదేశాలిచ్చామన్నారు. ఇదే గ్రౌండ్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడే విధంగా గణేశుని ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వినాయక చవితి వేడుకలు జరుగుతాయన్నారు. లక్షలాది భక్తులు వినాయకుని దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. తెదేపా నాయకులు ఎంఎస్ బేగ్, రేగళ్ల లక్ష్మణరావు, వివికే నరసింహారావు, డూండి గణేష్ సేవా సమితి నిర్వాహకులు రాకేష్, రవి, మాజీ కార్పొరేటర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం పర్యావరణ హితమైనటువంటి విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వాళ్ళు సంకల్పించిన దానికి వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనని, ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నాను. మన పార్లమెంట్ సభ్యులు సోదరులు చిన్ని గారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అయినటువంటి సత్యనారాయణ ఐఏఎస్ గారు, ఈ యొక్క డూండి గణేష్ సేవా సమితి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకురావడానికి వచ్చినటువంటి మా మిత్రులు, మిగిలినటువంటి కమిటీ సభ్యులు, సోదరిమణులు, మీడియా ప్రతినిధులకి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలను తెలియజేస్తూ, ఇది ఒక కొత్త అనుభూతి. సేవా సమితి వారికి ముందుగా అభినందనలు. ఎప్పుడో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం గురించి మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం. అటువంటిది అమరావతిలో, అందులో విజయవాడ నగరంలో 72 అడుగుల గణేష్ ప్రతిమని తీసుకువచ్చిన డూండి గణేష్ సేవా సమితి వారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మన కళల రాజధాని అమరావతి నిర్విరామంగా జరగాలని వారు తలంచి
ఈ ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాం పెట్టగానే ఇక్కడ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సహకరించారు. ఈ గ్రౌండ్లో కానీ ఇంకోటి కానీ అన్ని సహకరించి ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహాన్ని స్టార్ట్ చేస్తున్నందుకు చాలా అభినందనీయం. తప్పకుండా మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన యొక్క జీవన విధానంలో ముఖ్యమైన భూమికి పోషించే ఇటువంటి ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళాలి. కాబట్టి తప్పకుండా మన సాంప్రదాయాలను తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం కూడా ఉంది. తెలుగు భాషా దినోత్సవ వేడుకలు విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు ఘనంగా జరిగాయి. ప్రార్థనా గీతం, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పున్నమిరాజు ఉమామహేశ్వరరావు, టీడీపీ నేత పట్టాభిరామ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ మాతృభాష విశిష్టతను గురించి వివరించారు. రాబోయే కాలంలో తెలుగును ఎలా పరిరక్షించుకోవాలో విద్యార్థులకు వివరించారు. తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి వారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల కౌల వేషధారణను ధరించి అందరినీ అలరించారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తులతో ఒకే చోట చేరడంతో కన్నుల పండుగగా స్కూల్ వాతావరణం నెలకొంది. పట్టు పరికిణీలు, ఓణీలు ధరించి బాలికలు, పంచుకట్టుతో బాలురు చూడముచ్చటగా కనిపించారు. పాఠశాలలో నిర్వహించిన ఏకపాత్రాభినయం, వివిధ అంశాలపై స్కిట్లను చేసి విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు పరిమి పవన్ చంద్, గడియాల ప్రవీణ్ కుమార్, పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్, ప్రిన్సిపల్ ఎంఎస్ భువనేశ్వరం, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తగినంత పదజాలం గ్రాంధిక భాషలో లేకపోవడం, ఉన్న పదజాలం సామాన్య వర్గం చేరకపోవడం గమనించి తెలుగువారు భాషా సంస్కరణకు నడుము కట్టారు. నిర్వహించి ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్న గొప్ప వ్యక్తి. వీరికి వ్యాఖ్యాన కళారత్న అనే బిరుదు కూడా లభించింది. తెలుగు భాషపై ఉన్నటువంటి మక్కువతో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వారిని నిజంగా అభినందించాల్సిన విషయం. ఈ ఆలోచనకి కారణమైనటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జీవులలో ఉన్న సేవనంతయు చమత్కృతి పలుకులను సమర్పించు భాష. భాష యొక్క 10 తెలిసిన ప్రభువు చూసి, భాష యొక్క 10 తెలిసిన ప్రభువు చూసి భాష ఎననిత్తి అని చెప్పబడిన భాష. విద్యార్థులు చదువుకునేందుకు దాతలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ప్రదీప్ ఫార్మ్స్ అధినేత పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 500 మార్కులు పైచిలుకు వచ్చిన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రదీప్ ఫార్మ్స్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దాతల నుంచి సేకరించిన సుమారు 70,000 రూపాయల నగదును విద్యార్థులకు అందజేయడంతో పాటు మెడల్స్, షీల్డ్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రదీప్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారికి ఉపకార వేతనాలు, పుస్తకాలు అందజేసినట్లు తెలిపారు. ముదినేపల్లి మండలం బడాలి గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ 10వ తరగతిలో 500కు పైచిలుకు మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించామని, వచ్చే సంవత్సరం 500కు ఎక్కువ మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థికి ఉపకార వేతనాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
చదువుకున్నప్పుడు కూడా నాకు ఇలా ఎవరు చెప్పలా, మా నాన్న నా ప్రైవేట్ స్కూల్లో చదివించట్లేదు, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే ఇంకా బాగా చదువుతానేమో కదా, ఏముండదు. మీలో ఏదైతే ఉందో అదే బయటకు వస్తుంది. బాధ్యత మీకు ఉండాలి. ఇప్పుడు టీచర్ మీరు ఒకసారి ఇవ్వండి. ఏదమ్మా మీ పాప పేరు? దీక్షిత. మీ పాపకి ఎన్ని వచ్చాయమ్మా మార్క్స్? 583. 600 583 అంటే ఇంకేముందమ్మా, జస్ట్ 17 మార్క్స్ అంతే కదా. 17 మార్క్స్ అది అవి కూడా వచ్చేసేయేమో. మీ ప్రతిరోజు మీ పాప ఎలా చదివేది? 5కి మొదలు పెట్టేదంట, 9కి వచ్చేది. 9 to 5 ఎన్ని గంటలమ్మా? ఈ ఒక 3 hours అది 5 8 hours నాకు నిద్రపోయేది. సో తను 8 hours తన నిద్రకి కేటాయించి రిమైనింగ్ టైంలో చదువుతుంది కాబట్టి తనకి ఆ మార్క్స్ వచ్చినాయి. పాఠాలు అందరూ కూడా అందరికీ ఒకే పాఠం చెప్పినా సరే తను ఆ పాఠాలను విని అర్థం చేసుకుని దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసి ఇన్ని మార్క్స్ వచ్చినాయి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పాప మార్క్స్ వచ్చినందుకు? మీరు మీ పాపని గవర్నమెంట్ స్కూల్లో చదివించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? అది మీరు ప్రైవేట్ స్కూల్, పాపనేమో గవర్నమెంట్ స్కూల్ అని. గవర్నమెంట్ స్కూల్ ఏం తక్కువ కాదు, ప్రైవేట్ స్కూల్ అన్నింటినీ మా పాప దాటిస్తుంది అన్నాను, అన్నట్టే జరిగింది. చూసారా? కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 5వ తేదీన విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో కౌలు రైతులతో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు, సీనియర్ రైతు సంఘం నాయకులు వై కేశవరావు అన్నారు. నగరంలోని ఎంబీవీకే విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోయే కౌలు చట్టంలో పొందుపరచాల్సిన అంశాలపై సెప్టెంబర్ 5వ తేదీన జరగబోయే రాష్ట్ర సదస్సులో చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం అందజేస్తామన్నారు. ప్రధానంగా కౌలు రైతులకు భూ యజమానితో ఎటువంటి అంగీకారం లేదా ఒప్పందం లేకుండా గ్రామ సభల ద్వారా సాగు కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ప్రతి సాగు కౌలు రైతుకు వ్యక్తిగత పూచీకత్తుపై వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద ఇస్తామన్న 20,000 రూపాయలు తక్షణమే సాగు కౌలు రైతులందరికీ అందజేయాలన్నారు. ఎం హరిబాబు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాపితంగా కౌలు చట్టం మార్చాలని చెప్పేసి 2 లక్షల సంతకాలు సేకరించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినతిపత్రం ఇచ్చాం. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి, జలవనరుల శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి, ఎండోమెంట్ మినిస్టర్ గారు అందరికీ మెమోరాండాలు ఇచ్చాం. అధికారులు కూడా మెమోరాండాలు. దీని సారాంశం ఏమంటే ఇవాళ ఉన్నటువంటి కౌలు చట్టాలన్నీ పాత ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా కౌలు రైతుల రక్షణ కోసం ఎట్లాంటి చట్టం లేదు. కాబట్టి ఇవాళ వ్యవసాయంలో కీలక పాత్ర పోషించే 70-80% భూమి సాగు చేసే కౌలు రైతుల రక్షణ కోసం మంచి చట్టం కావాలని చెప్పి కోరుతున్నాం. దీనికోసం మేము 200కు పైగా గ్రామాల్లో సమావేశాలు వేసి కౌలు రైతుల అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. వాటన్నిటి సారాంశంగా వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఇవాళ భూ యజమానితో ఎటువంటి సంబంధం లేకుండా గ్రామ సభల ద్వారా కార్డులు ఇవ్వాలి. అటు ఇస్తేనే కౌలు రైతులకు కొద్దో గొప్ప మేలు జరుగుద్ది. లేకపోతే భూ యజమానులు ఎవరు సంతకం పెట్టరు, కార్డు ఇవ్వకపోతే పంట రుణాలు రావు, పంట నష్టపరిహారం రాదు, పంటల బీమా రాదు, పంట అమ్ముకోవడం కుదరదు. ఏదైనా తప్పి ఆత్మహత్య చేసుకుంటే ఎక్స్గ్రేషియో కూడా రాదు. మర్రాబ్ సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ప్రధానంగా కౌలు రైతుల మీదే ఆధారపడి నడుస్తున్నది. డెల్టా ప్రాంతంలో కావచ్చు, అటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా కౌలు రైతులు వ్యవసాయ రంగంలో ప్రధానమైన భూమిక పోషిస్తున్నారు. అలాంటి కౌలు రైతులను రైతు అనే గుర్తింపు లేకుండా వ్యవసాయంలో వాళ్ళని నిలబెట్టడం అన్నది సాధ్యం కాదు. అలాగే రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రాథమికమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించిన ఒక చట్టాన్ని ప్రపోజల్ తీసుకొచ్చింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ త్రికరణ శుద్ధితో పనిచేస్తుందని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. పోటీ ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నేరాలను అదుపు చేసేందుకు నూతన సంస్కరణతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. పాతబస్తీ కేబిఎన్ కళాశాల వద్ద సైబర్ అవేర్నెస్ కార్యక్రమం సందర్భంగా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి మోటార్ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సైబర్ నేరాలపై అందరికీ
వారికి అవగాహన కల్పించడానికి ఈ మోటార్ బైక్ ర్యాలీ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ నూతన వ్యవస్థలో 200 మంది సైబర్ కమాండోలు విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న 2 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని సిపి వివరించారు. కేబిఎన్ కళాశాలలో 300 మంది సైబర్ సోల్జర్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు. కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాధ్యమైనంత వరకు నేరాలను అదుపు చేసేందుకు పోలీస్ శాఖ త్రికరణ శుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ హరికృష్ణ, ఏసీపీ బి రాజారావు, వివిధ స్టేషన్లోకి చెందిన సీఏలు, ఎస్ఏలు పాల్గొన్నారు. కేసెస్ కన్ఫర్మేషన్ యూఏలో కేసులు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది అనేది కూలంకషంగా చూస్తాము. చూసి మెరిట్స్ ప్రకారము కేసు ఫైనలైజ్ చేయడం. అండ్ కొన్ని మీడియా కథనాల్లో దెర్ ఆర్ సీరియస్ అలిగేషన్స్ అగెన్స్ట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్. సో అది కూడా డీజీ గారితో డిస్కస్ చేసి, ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి డీజీ గారితో డిస్కస్ చేసి ఎలా ముందుకు పోవాలి. అంటే ఇంతవరకు కూడా మనకు నేను నిన్న కూడా చెప్పాను. సో రిటర్న్గా మనకు ఎటువంటి కంప్లైంట్ కానీ కాలేదు. ఏదేమైనప్పటికీ కూడా కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఆ కేసుని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పడం జరిగింది. సో రిగార్డింగ్ అలిగేషన్స్ చెప్పాను కదా, అలిగేషన్స్ సంబంధించి డీజీపీ సార్తో మాట్లాడి వీ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్ అందరి మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి సో వీ నీడ్ టు డిస్కస్ విత్ డీజీపీ సార్. అండ్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు పూర్వాపరాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కేసు కొంత నచ్చింది, ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. సో అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి సో ఏం జరిగింది అసలు ఏంటి అనేది మరొకసారి అది క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాము. యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఏ విధంగా నిజం ఎలా ఉందో అలాగే జరుగుతుంది. మనం ఎవరు కూడా దాంట్లో ఎటువంటి పేద విద్యార్థులకు చదువులు చెప్పే ఎన్నో మిషనరీ విద్యాలయాలను నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని మిషనరీ స్కూల్స్ కు పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 7వ డివిజన్లోని డ్రైనేజ్ సమస్యను సిఎస్ఐ స్కూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని కొన్ని మిషనరీలు నియోజకవర్గంలో విద్యా స్కూల్స్ ను నిర్మిస్తే వాటిని సైతం దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి నిలుపుదల చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసిన అన్ని మిషనరీ స్కూల్ కు పునర్వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రానికి ముందు ప్రారంభించిన స్కూలు ఈ మొగల్రాజ్పురం సిఎస్ఐ స్కూలు. అంటే 1931 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఆ రోజున పేద పిల్లల చదువుల అభివృద్ధి కోసం సిఎస్ఐ అనే ఒక సంస్థ, మిషనరీ సంస్థ, నిరంతరం చదువుల కోసం నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో స్కూల్స్ సిఎస్ఐ కానీ ఆర్సీఎం కానీ గవర్నమెంట్ కంటే ముందు వచ్చి స్కూల్స్ పెట్టిన సంస్థలు అవి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పేద పిల్లలు చదువుకోవాలా, జ్ఞానం విజ్ఞానం పొంది వాళ్ళ అభివృద్ధి కావాలని వాళ్ళ ఆకాంక్ష. అలాంటి ఆకాంక్షను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజయవాడలో ఆ పురాతనమైన సిఎస్ఐ స్కూల్ని, లక్షలాది మంది మహిళల్ని, ఆడపిల్లల్ని విద్యావంతులుగా తయారు చేసిన మాంటిసోరీ స్కూల్ని, అదేవిధంగా రాణిగారి తోటలో అది కూడా మిషనరీ స్కూలు, పేదవాళ్ళకు ఉచితంగా చదువులు చెప్పే స్కూలు, ఆ స్కూల్, ఈ విధంగా అనేకమైన స్కూల్స్ని మూసేయడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ స్థానికులందరూ కూడా, ప్రజలందరూ కూడా
అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నా మా పిల్లల్ని ఇక్కడ చదివించాలి, ఈ స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేయమని ఇక్కడ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్కి అనుగుణంగా నేను లోకేష్ బాబు గారికి విద్యాశాఖ మంత్రిగా వారికి నేను ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ మీద అధికారులందరూ కూడా ఇక్కడ వచ్చి పర్యవేక్షణ చేశారు, పరిశీలించి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆ మంత్రి గారికి చెప్పారు. దాన్ని బట్టి త్వరలోనే ఈ స్కూల్ని ప్రారంభించడానికి లోకేష్ బాబు గారి సహకారంతో అధికారుల సహకారంతో ప్రారంభించాలనే ఆశాభావంతో ఉన్నాం. తప్పకుండా దాన్ని సాధిస్తామనే నమ్మకం కూడా మాకుంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా ఉంటుందని ఆ పార్టీ మైనార్టీ సెల్ జాతీయ అధ్యక్షులు జాన్ మాస్క్ అన్నారు. రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో జాన్ మాస్క్ తెలిపారు. అక్టోబర్ 3వ తేదీన విజయవాడలో నిర్వహించే జాగరణ సభకు కేంద్ర మంత్రి రామ్ దాస్ అథ్వాలే హాజరవుతున్నారు. జాన్ మాస్క్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవులు తాము క్రైస్తవులను చెప్పుకోలేని అభద్రతా భావంతో ఉన్నారన్నారు. నేషనల్ క్రిస్టియన్ బోర్డు సమస్యలపై ఢిల్లీలో జరిగిన సమావేశానికి రాష్ట్రం నుంచి పాల్గొని సమస్యలను చర్చించామన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, క్రైస్తవ ఫాదర్లు ఆర్పీఐ పార్టీలో చేరబోతున్నారన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వెనుకబడిన వర్గాల సంక్షేమం అభివృద్ధికి రాష్ట్రంలో కృషి చేస్తుందన్నారు. ఢిల్లీలో జరిగిన మీటింగ్లో నేషనల్ మైనారిటీ సెల్కు సంబంధించి నేషనల్ క్రిస్టియన్ బోర్డుగా ఉన్న మమ్మల్ని జాతీయ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అయితే ఈ మైనారిటీ సెల్ కింద దేశవ్యాప్తంగా ఉన్న అందరినీ క్రిస్టియన్, ముస్లిం, బుద్ధు, సిక్కు అందరినీ మైనారిటీలను కలుపుకొని ఈ ఆర్పీఐ పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేషనల్ క్రిస్టియన్ బోర్డు కమిటీకి సంబంధించిన 20,000 మంది సేవకులు ఈ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. ఈ పార్టీ ద్వారా ఇప్పటివరకు ఉన్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కనీసం ఆర్పీఐ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన పార్టీ, దీని ద్వారా కనీసం క్రైస్తవులుగా, దళిత క్రైస్తవులుగా మనం గుర్తించి ప్రభుత్వాల నుంచి మేలు పొందే దిశగా మేము ముందుకెళ్తాము. అయితే ఆర్పీఐ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సౌత్ ఇండియా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏ పార్టీలు అయితే మేలు జరగలేదో ఈ ఆర్పీఐ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఒక భాగ్యస్వామి కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల ద్వారా పనిచేయించుకోవడానికి మేమందరం ఆర్పీఐ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆర్పీఐ పార్టీలో చేరడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి సంబంధించిన క్రైస్తవులుగా గుర్తింపు లేకున్నా మనం ఎస్సీలుగా, ఎస్టీలుగా, బీసీలుగా గుర్తింపు తెచ్చుకొని క్రైస్తవులను చెప్పుకోవడానికి భయపడుతున్న సమయంలో ఆర్పీఐ పార్టీ మనకు అండగా ఉంటుంది. దళిత క్రైస్తవులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఉన్న క్రైస్తవులందరికీ ఆర్పీఐ పార్టీ అండగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఈ పార్టీ ద్వారా మన సమస్యలను, మనకు రావాల్సిన నిధులను, మనకు రావాల్సిన నియామకాలను ప్రభుత్వం ద్వారా మనం తెలుసుకొని ముందుకెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రామ్ దాస్ అథ్వాలే గారు నిర్మించిన ఈ ఆర్పీఐ పార్టీలో జాయిన్ అయ్యి మన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మనం రావాల్సిన పొందవలసిందిగా నేను విన్నపిస్తున్నా. కాలనీలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ వాసులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కాలనీలో ఒంటరిగా మహిళలు ఇంటికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి నెలకొని ఉందని, ఒంటరిగా ఉన్న మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని, గంజాయి మత్తులో వీళ్ళు వాళ్ళు అని లేకుండా అందరిపై దాడులకు పాల్పడుతున్నారని, కాలనీ గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని, వీరి ఆగడాలను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానికులు ఆందోళించారు. వైఎస్ఆర్ కాలనీలో దొంగలు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోయాయని, కాలనీలో ఉండాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కాలనీ వాసులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాత్రి సమయాల్లో ఇళ్ల వద్దే గంజాయి తాగుతూ స్థానిక మహిళలను ఇబ్బంది పెడుతున్నారని, తాగుబోతులు, వీరంగాలు నిత్య కృత్యాలయ్యాయని, దొంగలు ఎప్పుడు ఏ ఇంట్లో దోచుకుపోతారో అన్న భయాందోళనతో జీవనం గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు వీరి ఆగడాలను అరికట్టడంలో విఫలమయ్యారని, నగర పోలీస్ కమిషనర్ దృష్టి పెట్టి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కాలనీలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, కాలనీ వాసుల ప్రశాంత జీవనానికి విఘాతం కలిగించే అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. గంజాయి బ్యాచ్ కేబుల్ టీవీ ఆఫీస్ పై దాడి చేసి ఆఫీస్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారని, గతంలో కూడా ఇలాగే జరిగిందని, పోలీస్ వారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కేబుల్ ఆపరేటర్ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో క్రీడా రంగానికి మంచి రోజులు వచ్చాయన్న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని తమ తప్పులు సరిదిద్దుకుంటూ వైసీపీ బలోపేతానికి మరింత కష్టపడి పనిచేస్తామన్న తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. రాష్ట్రంలో నైపుణ్యం గల క్రికెటర్స్ ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనిచేయబోతుందన్న విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని. ఏ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.